మంత్రులు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని వాళ్ళకు భరోసా కల్పించడం, ఎవరైతే క్షతగాత్రులు కానీ మిగతా వారు ఉన్నారో వారికి, అదేవిధంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే అధికారులు వారిపైన చర్యలు కూడా హుటాహుటిన అప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో దీంట్లో ఆ సమయంలో అక్కడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్ళడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ సమయంలో సో కొద్దిమంది పోలీసుల ప్రవర్తన తీరులో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. సో ముఖ్యంగా టౌన్ డిఎస్పీ వెంకట నారాయణ ఆ సమయంలో విధుల్లో లేకుండా ఉండడం, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి రావడం, అంటే ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ రావడానికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా కొంచెం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం కావచ్చు, అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఆయన వచ్చే విధంగా చేయడం కావచ్చు, ఇట్లా చేయడం ఏది కూడా చేయలేదు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడం, అక్కడ ఇంకా పూర్తిగా కూడా ఆయన క్యాడర్ ఎవరైతే ఉంటారో ఆయనతో వచ్చిన వాళ్ళు ఇంకా అరవడం, పూర్తిగా జై జగన్ అన్న జై జగన్ అని ఈ విధంగా అరవడం, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం. తర్వాత ఆల్రెడీ అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. ఆ సమయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులకైతే ఇటు ఈ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బందికర పరిస్థితులు సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు మరి నిలువరించవచ్చు కదా, ఎందుకు ఆపలేకపోయారు అనే ప్రశ్న మాత్రం ఇటు కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం చూడొచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఏ నేత కూడా ఇప్పటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు జనసేన కావచ్చు, టీడీపీ, బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరు ఆ ప్రాంతంలో ఉన్నా వాళ్ళను గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లేంత వరకు కూడా వాళ్ళను బయటకు వదిలే పరిస్థితి కనిపించలేదు. కానీ ఇక్కడ సాక్షాత్తు డిప్యూటీ సీఎం కూడా పర్యటిస్తున్నారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి ఓకే, అక్కడ ఉన్నటువంటి బాధితులు ఒక పార్టీ నేతగా ఆయన వచ్చి మాట్లాడొచ్చు, ఇవన్నీ కూడా ఇట్లాంటి వెసులుబాటు కూడా అందరికీ ఉండాలి. కానీ జగన్ ఆ విధంగా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ కొద్దిమంది పోలీసులు ఇప్పటికీ జగన్కు సహకరిస్తున్నారు, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు. సో టౌన్ డిఎస్పీ వెంకట నారాయణ పైన కూడా వేటు పడ్డటువంటి పరిస్థితులు అయితే కనిపించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆ టౌన్ డిఎస్పీ వెంకట నారాయణపై బదిలీ వేటు కూడా వేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించారు ఈయన. సో వెంకటనారాయణపై బదిలీ వేటు, పవన్ కళ్యాణ్ హాస్పిటల్ దగ్గర ఉన్న సమయంలో అక్కడికి జగన్ చేరుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కావాలనే సృష్టించారు అనే మాటలు కూడా వినిపించాయి. తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా అట్లాంటి కామెంట్స్ వచ్చాయి. సో అక్కడ మరి కావాలని చేశారా, ఏం చేశారు ఏంటనేది అది ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. సో ఓవరాల్గా అసలు ఏంటి బదిలీ వేటుకు సంబంధించి కావచ్చు, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా చాలామంది పోలీసులు ఇటు జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఇట్లాంటి ఐపీఎస్లు అందరూ కూడా బదిలీ వేటు పడుతున్నప్పటికీ కూడా చాలామంది వైసీపీకి అనుకూలంగా ఇంకా వ్యవహరిస్తున్నారు. ప్రజల పక్షాన, ఇప్పుడున్నటువంటి కూటమి పక్షాన కాకుండా ఇంకా వైసీపీకే పనిచేస్తున్న విధంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు